ఓకే డాక్టర్ గారు, మరొక కాల్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? డాక్టర్, నేను గుంటూరు నుంచి కాల్ చేస్తున్నామండి. స్వప్న అండి నా పేరు. అలాగే స్వప్న గారు, మనతో పాటు డాక్టర్ ప్రసన్న గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి స్వప్న గారు. నమస్తే సార్. చెప్పండి గుంటూరు సార్. చెప్పండి. మా హస్బెండ్ కి అప్పుడప్పుడు ఒక్కోసారి థ్రోట్ దగ్గర పట్టేసినట్టుగా ఉంటారు, ఊపిరి ఆడినట్టుగా. ఓకే ఓకే, అంటే జ్వరం ఏమైనా వస్తుందా అండి? అసలు జ్వరం అసలు ఏం లేదండి. ఒకసారి ఈఎన్టీ కూడా చూపించామండి. ఓకే, ఈఎన్టీ డాక్టర్ కూడా ఈ థ్రోట్ మధ్యలో ఇట్లా అతుక్కున్నట్టు పట్టేసి కాసేపు ఒక 5 నిమిషాలు ఊపిరి అన్నట్టుగా ఉండిద్ది. తర్వాత ఆయన కొంచెం జంప్ చేసినప్పుడు అక్కడ రిలీఫ్ ఇచ్చింది సార్. ఓకే, అది ఎప్పుడో ఒకసారి, సంవత్సరంలో ఒకసారి 2 సార్లు అట్లా, ఇప్పటికి 3 టైమ్స్ అట్లా వచ్చింది సార్. ఓకే, ఎండోస్కోపీ ఏమైనా చేయించారండి? ఎండోస్కోపీ చేయించాం సార్, నార్మల్ అని చెప్తారు. ఓకే, అయితే యూజువల్ గా నైట్ వస్తుంది అంటున్నారు. చేయించాము సార్. అంటే రాత్రి పుట్టిన వస్తుందా, పొద్దునప్పుడు కూడా వస్తుందండి? నైట్ టైం సార్. అయితే యూజువల్ గా ఏమవుతుందంటే రిఫ్లెక్స్ వల్ల వస్తుందండి, యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల. ఇప్పుడు నైట్ మనం తినడానికి పడుకోవడానికి చాలా గ్యాప్ ఇవ్వాలండి. ఏమైనా స్మోకింగ్, ఆల్కహాల్ అట్లాంటివి ఉంటే అవాయిడ్ చేయాలా. ఇప్పుడు లేట్ నైట్ తిన్నామని అయితే ఫుడ్ వల్ల ఒకవేళ సరే, అంటే ఇప్పుడు నైట్ తినడానికి పడుకోవడానికి చాలా గ్యాప్ ఇవ్వాలండి. అరౌండ్ 7 o'clock తింటే 10 o'clock పడుకుంటే 7 గంటలకల్లా తినేసేయాలా. నైట్ ఎక్కువ ఆయిల్, స్పైసీ ఫుడ్ తినకుండా సాఫ్ట్ బ్లాండ్ డైట్ కొంచెం తీసుకుంటే సరిపోద్దండి. ఏమైతుంది, మిడ్ నైట్ మనకి ఇక్కడ కడుపులో ఉన్న స్పింక్టర్ ఉంటుంది, అది లూజ్ అయిపోద్ది డీప్ స్లీప్ లో. అది కడుపులో ఉన్న యాసిడ్ గొంతులోకి వెళ్ళి సడన్ గా చోక్ అవుతారు, చోక్ అయ్యి నిద్రలో లేస్తారు. అట్లా కొంచెం వాకింగ్ ఎక్సర్సైజ్, డైటరీ మాడిఫికేషన్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే తగ్గొచ్చండి. ఎందుకంటే ఎండోస్కోపీ నార్మల్ ఉంది అంటున్నారు కదా మీరు. ఎండోస్కోపీ నార్మల్ ఉంటే ఏం పెద్ద సమస్య ఏమి ఉండదు. అది ఒకసారి ఫుడ్ హ్యాబిట్స్ కానీ, స్లీప్ హ్యాబిట్స్ కానీ కొంచెం చూసుకొని అర్లీగా తిని, తక్కువ అంటే కడుపు నిండా తినకుండా. అంటే ఎప్పుడు తింటాడో ఎప్పుడు పడుకుంటాడో, ఇట్లా తినడానికి పడుకోవడానికి కొంచెం గ్యాప్ ఎక్కువ ఇచ్చి నైట్ ఆయిల్, స్పైసీ. అదే అండి, ఓకే ఓకే, అందుకే అండి కొంచెం అర్లీగా తింటే ఈ యాసిడ్ రిఫ్లెక్స్ అనేది మిడ్ నైట్ రాకుండా ఉండి అట్లా నిద్రలో చోకింగ్ రాకుండా ఉంటుందండి. ఓకే స్వప్న గారు, థ్యాంక్స్ ఫర్